ఈ 40 రోజుల ఈ కాలాన్ని, ఉపవాస ప్రార్థనల కాలాన్ని ఏం చేశారంటే ఒక మూఢనమ్మకంగా, అంటే లేని దాన్ని సృష్టించేసి వీటిని శ్రమదనాలు అని పిలవడం మొదలెట్టారు. శ్రమదనాలు కాబట్టి ఎవరు కూడా వివాహం చేసుకోకూడదు, శ్రమదనాలు కాబట్టి ఎవరు కూడా మరి శుభకార్యాలు చేసుకోకూడదు, శ్రమదనాలు కాబట్టి ఎవరు కూడా మరి వారు సుఖంగా జీవించకూడదు, దాంపత్య జీవితంలో కలిసి ఉండకూడదు, ఇంకా సంతోషకరంగా ఉండకూడదు. అందరూ ఏం చేయాలంటే ఉపవాసాలు ఉండాలి, మాంసం తినకూడదు, మంచి భోజనం తినకూడదు, ఉపవాసం ఉండాలి అని ఈ విధమైనవి చెప్పి సమాజానికి లేకపోతే లోకానికి దీన్ని ఎలా చేశారంటే ఒక మూఢనమ్మకంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే చెప్పగానే శ్రమల దినాలు ఏం చేసుకోకూడదు అని మాట్లాడుకునే విధంగా